నమస్తే. మన పెద్దవాళ్ళ నుంచి వాళ్ళ ఆస్తులతో పాటు పుణ్యము, పాపము కూడా పిల్లలకి ఇంకా ఎక్కువుంటే పిల్లల పిల్లలకి తరాల తరాలకి ట్రాన్స్‌ఫర్ అవుతూనే ఉంటుంది. మనం ఏం చేసినా సరే అది కేవలం మన వరకు మాత్రమే కాదు. మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే మనం పెద్దవాళ్ళుగా మన పిల్లల కోసం ఆస్తిపాస్తులు సమకూర్చుకోవాలనుకుంటాం. ఆస్తులు కూడబెడతాము. వాటితో పాటు అవి పిల్లలు ఎంజాయ్ చేయాలంటే మెయిన్‌గా మనం జనరేట్ చేయాల్సింది గుడ్ కర్మ. ఎంత గుడ్ కర్మ జనరేట్ చేస్తే అది మనకున్న పాత అప్పులు, ఫైనాన్షియల్ అప్పులు కాదు. కర్మ సంబంధమైన అప్పులు మనం ఎన్ని రుణాలున్నామో, ఎవరికి రుణాలున్నామో తెలీదు. సో, ఆ కర్మపరమైన రుణాలను తీర్చడానికి కొంత గుడ్ కర్మ ఖర్చయిపోయినా, ఆ అప్పులు తగ్గినందుకు మనము, మన పిల్లలు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. అయితే ప్రాబ్లమ్స్‌లోంచి ఈజీగా బయటపడే సొల్యూషన్స్ మన పూజ్య సద్గురుదేవులు చివాకొక్సే గారు ఎంతో తేలికగా చెప్పారు. సో, పేరెంట్స్‌గా మనం చేయాల్సిందేంటి? పెద్దవాళ్ళుగా మనం చేయాల్సిందేంటి? అంటే మనం ఎంత ఆస్తి సంపాదించినా మన పిల్లలు దాన్ని అనుభవించలేకపోవచ్చు. లేకపోతే మనము అనుభవించలేకపోవచ్చు. ఫర్ వాటెవర్ బి ద రీజన్స్ హెల్త్ పర్పసెస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు. సో, ఎందుకు సంపాదిస్తున్నాము? అంటే వీ హ్యావ్ టు ఎంజాయ్. అవర్ చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ టు ఎంజాయ్. సో, అలా ఎంజాయ్ చెయ్యాలి. అలా అని అతిగా కాకుండా వాళ్ళ అవసరానికి పనికి రావాలి అంటే, మనం మన పిల్లలతో చిన్నప్పటి నుంచి గుడ్ కర్మ డెవలప్ చేయించడం అలవాటు చేయాలి. వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి. మనము చేయాలి. మన పిల్లలతో కూడా చేయించాలి. చిన్నప్పటి నుంచే పిల్లల పేరు మీద టైథింగ్ లేదా డొనేషన్ అలవాటు చేయండి. టైథింగ్ అంటే ఏంటి? టైథింగ్ అంటే మనకొచ్చిన అమౌంట్‌లో 10% డొనేట్ చేయడం. ఇది ఎప్పుడో ఇష్టం ఉన్నప్పుడు లేతే స్పెషల్ అకేషన్స్‌కి ఇవ్వడం కాదు. ఎవ్రీ మంత్ ఒక కొంత అమౌంట్ సెట్ చేసుకోండి. మీ పిల్లల పేరు మీద పిల్లలతో ఇప్పించండి. అది వాళ్ళ అకౌంట్‌లో, వాళ్ళ గుడ్ కర్మ అకౌంట్‌లో జమ అవుతూ ఉంటుంది. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ చదువులకి, వాళ్ళ ఉద్యోగాలకి లేదా పెళ్ళిళ్ళు, తర్వాత పనులకి ఏమన్నా అవసరమైనప్పుడు ఆ గుడ్ కర్మ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో, పెద్దవాళ్ళుగా మనం పిల్లల్ని చదువుకోండి, డబ్బులు సంపాదించండి అని చెప్పడమే కాదు, దానికంటే ఎంతో ఇంపార్టెంట్ గుడ్ క్యారెక్టర్, గుడ్ కర్మ డెవలప్ చేసుకోవడానికి మనం ఎంకరేజ్ చేయాలి, అలవాటు చేయించాలి. అలాగే పిల్లలతో చిన్నప్పటి నుంచే వీలైనంత వరకు సర్వీస్ యాక్టివిటీస్, ఇతరులకి సహాయపడడం అలవాటు చేయాలి. అది ఒక టైమ్ టేబుల్ లాగా ప్రతి నెల లేతే 2 నెలలకొకసారి ఈ యాక్టివిటీ చెయ్యాలి. దానికి ఆప్షన్ లేదు. చాయిస్ ఇవ్వకుండా. మనం ఎలా అయితే చదువుకి చాయిస్ ఇవ్వమో, అలాగే గుడ్ కర్మ జనరేషన్‌కి కూడా చాయిస్ ఉండకూడదు. ఇప్పుడు మీ పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు చెప్తే వినకపోవచ్చు. ఎలా? అంటే నచ్చచెప్పి చూడండి. వాళ్ళతో సర్వీస్ యాక్టివిటీస్ ఏమన్నా చేయించండి. లేదు ఆహ్, మదర్ ఎర్త్‌ని బ్లెస్ చేసే ట్విన్ హార్ట్ మెడిటేషన్ ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ట్విన్ హార్ట్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయించండి. రెగ్యులర్‌గా డొనేషన్స్ ఇప్పించండి. ఇది చేస్తే ఎవరికి వాళ్ళకి గుడ్ కర్మ జనరేట్ అవుతుంది. ప్రాబ్లమ్స్‌లోంచి సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకుంటాము. సాల్వ్ చేసుకునే అవకాశాలు మనకు కనిపిస్తాయి. సమస్యల్లో పడి కొట్టుకుపోకుండా వెంటనే బయటికి రాగలుగుతాము. సో, పేరెంట్స్‌గా ఇది మన రెస్పాన్సిబిలిటీ. మన పిల్లలకి నేర్పించాల్సింది, చేయించాల్సింది గుడ్ కర్మ జనరేషన్. మీరందరూ చేయిస్తున్నారే అనుకుంటాను. దీని మీద మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ.